నమస్తే, నేను మీ రజని. ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వెలిశాల వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు విప్లవ ఉద్యమానికి ఊతమిచ్చిన వెలిశాల ఇప్పుడు శోకసంద్రంలో మునిగింది. ఎందుకంటే ఇదే గ్రామానికి చెందిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. గాజర్ల రవి మరణ వార్తతో కుటుంబ సభ్యులు బంధుమిత్రులే కాదు ఊరంతా శోకసంద్రంలో మునిగారు. అయితే మావోయిస్ట్ గాజర్ల రవి ఒక్కరే కాదు, తన కుటుంబం మొత్తం మావోయిస్టులుగా పనిచేయడం విశేషం. ఆ మాటకొస్తే వెలిశాల ఊరికే పోరాటాల గడ్డ అని పేరుంది. పెత్తందార్ల వ్యవస్థకు వ్యతిరేకంగా పీడిత బలహీన వర్గాల కోసం పోరుబాట ఎంచుకున్న వారిలో వెలిశాలలోని గాజర్ల కుటుంబం ఒకటి. కుటుంబంలోని అందరూ కూడా అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమం వైపు అడుగులు వేశారు. గాజర్ల కుటుంబంలోని నలుగురు సోదరుల్లో ముగ్గురు అజ్ఞాతంలో వెళ్లారు. పెద్దవాడైన సమ్మయ్య సింగరేణిలో పనిచేసి పదవీ విరమణ చేసి హన్మకొండలో స్థిరపడ్డారు. ఆయనపై కూడా మావోయిస్ట్ సానుభూతి పరుడిగా ముద్ర వేయడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మిగతా ముగ్గురు అప్పుడు పీపుల్స్ వార్ ఉద్యమంలో చేరి అజ్ఞాతంలోకి వెళ్లారు. వీరిలో గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ 35 ఏళ్లకు పైగా మావోయిస్ట్ పార్టీలో పనిచేసి ఎన్కౌంటర్లో మృతి చెందారు. మరో సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు కూడా అజ్ఞాతంలోనే ఉన్నాడు. అనారోగ్య కారణాలతో జనజీవన స్రవంతిలో కలిశారు. పోరుబాట వీడి కొంతకాలం పాటు మీడియాలో చేరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి పనిచేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పర్కాల నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ప్రయత్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అజ్ఞాతంలో ఉన్న మరొకరే గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్. గాజర్ల రవి హన్మకొండలో ఐటీఐ చదివే సమయంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ RSEUలో చురుగ్గా పాల్గొన్నారు. కళాశాలలో జరిగిన ఓ గొడవతో తొలిసారి 1985లో పోలీసులు అరెస్టు చేశారు. తరువాత 1990లో పీపుల్స్ వార్లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ 40 సంవత్సరాల్లో అంచెలంచెలుగా కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004 అక్టోబర్లో జరిపిన శాంతి చర్చల్లో మావోయిస్టు పార్టీ తరపున ప్రతినిధిగా గాజర్ల రవి ఉన్నారు. ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్లో కమిటీ కార్యదర్శి హోదాలో శాంతి చర్చల్లో పాల్గొన్నారు. శాంతి చర్చల ఎజెండాను తయారు చేయడంలో కామ్రేడ్ గాజర్ల రవి కీలక పాత్ర పోషించారు. 4 దశాబ్దాల క్రితం మావోయిస్టు ఉద్యమంలో దళ సభ్యుడిగా చేరి వెనుదిరిగి చూడలేదు. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తూ కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగారు. ఏఓబి తెలంగాణ ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాలపై గట్టి పట్టు ఉన్నది. ఎన్నో దాడుల్లో కీలకంగా ఉన్నారు. గాజర్ల రవిపై 25 లక్షల రివార్డు ఉంది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నక్సలైట్లను హతమారుస్తున్న నేపథ్యంలో గాజర్ల రవి ఎన్కౌంటర్లో మృతి చెందారు. టేకుమట్ల మండలం వెలిశాల గ్రామం పోరాటాల పురిటిగడ్డుగా పేరుగాంచింది. ఇక్కడి నుంచి గాజర్ల సోదరులు పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీలో కీలకంగా పనిచేశారు. గత 3 దశాబ్దాల్లో సుమారు 200 మంది ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ అజ్ఞాతంలోకి వెళ్లగా కాలక్రమేణా అందులో చాలా మంది పోలీసులకు లొంగిపోయారు. ప్రస్తుతం విశ్రాంత జీవనం సాగిస్తున్నారు. తాజాగా తమ గ్రామం నుంచి ఉన్నత స్థానంలో పనిచేస్తున్న నేత మరణించడంతో గ్రామంలో లొంగిపోయిన మాజీలు రవితో తమ సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండే రవి 3 దశాబ్దాల ఉద్యమ ప్రస్థానంలో పేద ప్రజలకు ఎంతో సాయం చేశారని గుర్తు చేసుకుంటున్నారు.